హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఎంతో క్రిస్పీగా ఉండే ఇడ్లీ ఫ్రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి. మీరందరూ తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. మరి ఈ రెసిపీ యొక్క ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్ మట్టుకు పెట్టుకోవద్దు. ఇలా పల్లీలు కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 7 లేదా 8 ఎండుమిర్చి, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ రైస్, 6 లేదా 7 మిరియాలు, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి తరుగు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని వీటన్నింటినీ కాస్త దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగుతూ ఉన్నప్పుడు ఇందులో చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువని యాడ్ చేసుకున్న తర్వాత కూడా వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకొని కొద్దిగా టాస్ చేసుకుంటూ వీటన్నిటిని బాగా దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారనివ్వండి. ఇవి కాస్త కూల్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనే పెట్టేసుకోండి. తర్వాత ఇడ్లీలని తీసుకొని వీటన్నిటిని కూడా స్మాల్ వెడ్జెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అన్ని ఇడ్లీస్ని కూడా ఇలాగా సన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనే పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తప్పకుండా ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోకి చేసుకోవాలి. తర్వాత ఇలా ఇడ్లీలన్నీ కూడా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి ఆయిల్లో. ఇడ్లీలు వేసిన వెంటనే ఈ పీసెస్ అన్నీ కూడా కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది దీనికి. ఓపిక్గా చేసుకుంటే కనుక ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో మట్టుకు చేసుకోవద్దు ఫ్రై, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మీకు మంచి కలర్ వస్తుంది. ఇలాగా ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనే పెట్టేసుకోండి. మామూలుగా ఇవి వచ్చేసి ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, అందుకని టిష్యూ పేపర్ కనుక యూజ్ చేస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇవి బాగా పొడి పొడిగా వస్తాయి. ఇలాగా ఫ్రై చేసుకున్న ఇడ్లీ పీసెస్ అన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న ఇడ్లీ క్వాంటిటీని బట్టి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ మసాలా పౌడర్ మనం ఏ ఫ్రై రెసిపీస్లో యూస్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ఒకసారి అయితే ఈ మసాలా పౌడర్ని కూడా మిగతా ఫ్రైస్లో కూడా యూస్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలాగా మనం పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా టాస్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా టాస్ చేసుకున్న వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో క్రిస్పీగా ఉండే ఇడ్లీ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. మరి చూసారు కదండి ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే చాలా ఈజీ. మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వెరైటీతో మీ ముందు ఉంటుంది మన అలేఖ్యాస్ ఈజీ కిచెన్. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.